నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఢిల్లీ అట్టుడుగుపోతోంది. విద్యార్థుల నినాదాలతో. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసేంత వరకు మా పోరాటం ఆగదు అంటున్నారు. అవును. కానీ ఆ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయా? మీరేమంటారు? అంటే వాళ్ళు ఈరోజు మార్నింగే ట్వీట్ చేశారు. హ్మ్. ట్వీట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతికి మేము చాలా నిరసిస్తున్నామనే చెప్పాడాయన. చెప్పి మా ఆందోళన కొనసాగుతుంది. ఆయన రాజీనామా విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే వరకు అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు స్పష్టంగానే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ రాజీనామా అనేది జరుగుతుందా లేదా అనేది అనుమానమే. వాళ్ళు ఇలాంటి డిమాండ్‌లు గతంలో గూడా వచ్చినాయి. గతంలో రైతులు అక్కడ ఆందోళన చేసినటువంటి సందర్భం మనం చూసాం. హ్మ్. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా. పర్టిక్యులర్‌గా ఈ విదేశాలకు పంపే వ్యవసాయ పంటలకు సంబంధించిన నిబంధనలు, వీటన్నిటి మీద వాళ్ళు ఆందోళన చేసిన సందర్భంగా తోమర్ అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్‌గా ఉన్నాడు. ఆయన్ని రాజీనామా అనే డిమాండ్ ముందుకొచ్చింది. ఎవరు పట్టించుకోలేదు. ఆయన రాజీనామా చేయలేదు. కొనసాగుతున్నాడు. ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం జరిగినప్పుడు హర్దీప్‌ని కూడా రాజీనామా చేయాలని చాలామంది అడిగారు గానీ, వారు కూడా చీమ కుట్టినట్టుగా కూడా స్పందించలేదు. నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. రిజైన్ చేయకుండానే కొనసాగుతున్నాడు. అలాగే ఒక బీభత్సమైనటువంటి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అశ్విని అశ్విన్ వైష్ణవ్ రైల్వే మినిస్టర్. హ్మ్. ఆ యాక్సిడెంట్ సందర్భంగానే ఇలా మనకొక రైల్వే మంత్రి ఉన్నాడు ఈ పేరుతో, వైష్ణవ్ అనే పేరుతో ఒక రైల్వే మంత్రి ఉన్నాడని ప్రపంచానికి అప్పుడే తెలిసింది. ఎందుకంటే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా గానీ, ఏ శాఖకు సంబంధించిన ఏ డెవలప్‌మెంటల్ యాక్టివిటీ జరిగినా దాన్ని ప్రారంభించేది ప్రధానమంత్రి గారే. ప్రధానమంత్రి గారు బిజీగా ఉంటే అమిత్ షా గారు ఎళ్లి చేస్తారు ఆ పని. అవును. అంతే తప్ప ఏ శాఖ మంత్రి ఎవరు అనేది ఎవరికీ రిజిస్టర్ కాలేదు. యాక్చువల్‌గా ఈ ఇష్యూ తర్వాతే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ అని. ప్రధాన్ అని అవును. ఇప్పుడు తెలిసింది. అలాగే ఆ రోజున ఈ వైష్ణవ్ పేరు కూడా రైల్వే మంత్రి అని అప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన రాజీనామా చేయాలి. అంటే సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింది. సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిని 3 ట్రైన్స్ ఒకే ట్రాక్ మీదకొచ్చి జరిగిన యాక్సిడెంట్ అది. హ్మ్. ఆ సందర్భంగా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని కోరారు చాలామంది. డిమాండ్ చేశారు, గొడవ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఆయన అలాగే కొనసాగాడు. ఈ చరిత్ర ఉంది. కాబట్టి చాలా సందర్భాలలో ఆ శాఖా మంత్రులు రాజీనామా చేసిన చరిత్ర లేదు. ఒకే ఒక్క మంత్రి అంటే హర్షవర్ధన్ రాజీనామా గురించి కూడా ఇలాంటి డిమాండే వచ్చింది కానీ, ఆయన కూడా రాజీనామా చేయలేదు. ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా రిజైన్ చేయలేదు. ఒక్క ఎంజే అక్బర్ మాత్రమే రాజీనామా చేశాడు. ఎంజే అక్బర్ ఎందుకు చేశాడంటే, ఈ మీ టూ గొడవ జరిగినప్పుడు ఆయన జర్నలిస్ట్. ఆయన మీద కొంతమంది మహిళా జర్నలిస్టులు ఈయన జర్నలిజంలో ఉన్న రోజుల్లో తమని లైంగికంగా ఇబ్బంది పెట్టాడని ఆరోపణలు చేసినప్పుడు, ఆయన దానికి స్పందించి నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రిజైన్ చేశాడు హ్మ్. తప్ప, మిగిలిన వాళ్ళెవరు అంటే ఈ హర్షవర్ధన్ మీద ఎప్పుడొచ్చింది? కరోనా టైంలో ఆయన మీద తీవ్రమైన విమర్శలొచ్చినాయి. వచ్చి ఆరోగ్య శాఖ మంత్రి ఆయన రాజీనామా చేయాలని గొడవ చేశారు గానీ, ఆయన కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నాడు తప్ప స్పందించలేదు, రాజీనామా చేయలేదు. అప్పుడు ఎప్పుడూ చేయనటువంటి మంత్రులు ఇప్పుడేదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడు అనుకోవటం కష్టం. రెండోది ఆయన బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ పునాది ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీవీపీకొచ్చాడు. ఏబీవీపీ నుంచి బీజేపీలోకొచ్చాడు. అమిత్ షా గారికి సన్నిహితుడు మాత్రమే కాదు, శిష్యుడు కూడా. మొన్న ఈ లాఠీ చార్జ్ గొడవ జరిగిన రోజు ఒకవైపు నడ్డా దగ్గర వీళ్ళ మీటింగ్ జరుగుతున్న టైంలోనే గోయల్ అలాగే ఈయన ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళతో అమిత్ షా గారు విడిగా సమావేశం అయ్యాడు. హ్మ్. మీరేం టెన్షన్ పడొద్దు, గందరగోళ పడొద్దు, మీరు స్థిరంగా ఉండండి, నేను చూసుకుంటాను అన్న పద్ధతిలో భరోసా ఇచ్చి పంపించాడనేది బయటకొచ్చిన వార్త.
కాబట్టి రాజీనామా చేయించాలి అనే ప్రోగ్రామ్‌లో వాళ్ళు లేరు. ఉన్నట్లయితే ఇంతవరకు ఎవరు స్పందించో, హ్మ్. లేదంటే కనీసం చర్చలకు వెళ్ళో జరిగుండేదేమో. కానీ విద్యార్థులు ఇంతమంది ఒక 20, 30 వేల మందొస్తారేమో అని అనుకునే టైంలో 5,00,000 పైన వచ్చారు. ఉద్యమకారులొస్తున్నారు. పిల్లలకు మద్దతుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సామాన్యులుగా ఉన్న వాళ్ళు విద్యార్థులకే తమ మద్దతు తెలుపుతున్నారు. అయినప్పటికీ కేంద్రం దిగి రాకపోవడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అడిగిన డిమాండ్ పెద్ద డిమాండ్ ఏం కాదు కదా! జస్ట్ 5 రాజీనామానే కదా లక్షలని అడుగుతున్నారు. 5,00,000 మందొచ్చారని మీరంటున్నారు గానీ, వాళ్ళు 20,000 మంది కంటే ఎక్కువ మంది రాలేదనే చెప్తున్నారు ఇప్పటికి స్టిల్. అలాగే ఆ రోజు బయటకొచ్చినటువంటి వీడియోస్, ఫోటోస్‌లో మెజారిటీ అంటే ఏఐ క్రియేటెడ్ కూడా ఉన్నాయి. హ్మ్. ఏఐ క్రియేటెడ్, ఒరిజినల్లు కలిపి సర్క్యులేట్ అవుతున్నాయి. మొత్తం ఏఐ క్రియేషనే అని క్లెయిమ్ చేయటం కోసం ఏఐని మిక్స్ చేసిందే వాళ్ళు. మిక్స్ చేసి వాటి మీద రకరకాల కథనాలు చేస్తున్నారు వాళ్ళ మీడియాలో. దీంతో పాటు కాక్రోచ్ జనతా పార్టీకి బయట నుంచి నిధులొస్తున్నాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బృందా కారత్ గారు ఆవిడ చైనా ఎంబసీలో ఒక ప్రోగ్రామ్ ఉండి ఆవిడ సిపిఐ ఎంపీ బేబీ వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ టెంట్‌కొచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో ఏదో బ్యాగ్ ఉంది. హ్మ్. ఈ బ్యాగ్‌ని వీళ్ళు స్టోరీస్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళకి చైనా ఎంబసీలో ఏదో ఇచ్చారు. అవును. డబ్బులిచ్చారు. ఆ డబ్బులు పాకిస్తాన్ నుంచి, తీసుకొచ్చి చైనా నుంచి చైనా ఫండ్స్ నుంచి. వచ్చాయంటున్నారు. ఆ డబ్బులు తీసుకొచ్చి బృందా కారత్ గారు, బేబీ కలిసి ఇక్కడ ఇచ్చారు అనేది ఒక నేరేటివ్. దీంతో పాటు అనేక మంది డెలివరీ బాయ్స్ ఈ రకరకాల యాప్స్ ద్వారా ఆహారాన్ని పంపే ప్రయత్నం చేశారు. ఈ జొమాటోలు ఇలాంటి వాటిలో. ఈ ఆన్‌లైన్ యాప్స్ ద్వారా వాళ్ళకి డబ్బులు పంపించి అక్కడ భోజనం ఇవ్వు అని చెప్పారు. ఈ చెప్పిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఉన్నారు, మెడ్రాస్ నుంచి ఉన్నారు, రకరకాల ప్రదేశాల నుంచి, విదేశాల నుంచి కూడా ఉన్నారు. ఈ విదేశస్తుల నుంచి కొన్ని రసీదులు సంపాదించారు వీళ్ళు. దుబాయ్ నుంచి, అక్కడి నుంచి కొంతమంది ముస్లిం హ్మ్. వీళ్ళు చేసినటువంటి ఆర్డర్‌లు. అవి చూపించి పాకిస్తాన్ నుంచి వీళ్ళకి సహాయం అవును. ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఇలా చైనా, పాకిస్తాను, బంగ్లాదేశు ఇవన్నీ వెనకుండి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం అంటే భారత వ్యవహారాల్లోకి తాము ఇంటర్వెన్ కావటం కష్టం కాబట్టి మోడీని తప్పించటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సుస్థిర పాలనని దెబ్బకొట్టడం కోసం ఈ అరాచక శక్తులందరూ కలిసి అక్కడ వాళ్ళకి ఫండ్ చేసి కూర్చోబెడుతున్నారు అనే ఒక నెరేటివ్‌ని కల్పిస్తున్నారు. ఈ దిశగా మొత్తం రైట్ వింగ్ సోషల్ మీడియా అంతా పనిచేస్తోంది. ఈ పని చేస్తున్నటువంటి క్రమంలోనే ఇతర వ్యవహారాలు నడుస్తున్నాయి. హ్మ్. వాళ్ళు జీవో ఇచ్చేశారు. అంటే పేపర్ లీకేజ్ జరిగితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10,00,00,000 జరిమానా ఇవన్నీ ప్రకటించారు. ప్రకటించి మీరు మీరు చెప్పిన పద్ధతిలో ఒక డిమాండ్ తప్ప మిగిలిన డిమాండ్స్‌కి ఇప్పుడు ఇంక్లూడింగ్ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళు అడుగుతున్నట్టుగా ₹1,00,00,000 కాకపోయినా ఎంతో కొంత ఇవ్వటానికైతే సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా వాళ్ళు. ఉన్నారు. ఈ సిద్ధంగా ఉన్నాము కాబట్టి మాక్సిమం మీ కోరికలు తీరినట్టుగానే భావించండి. ప్రతి ఆందోళనలోనూ కొన్ని డిమాండ్స్ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ వదులుకోవాల్సిన డిమాండ్‌గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని చూసి మిగిలిన వాటికంటే ప్రభుత్వంని మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం మీ దగ్గరకొచ్చి టాక్స్ జరిపింది. అలాగే సోనం వాంగ్‌చుక్‌కి వెళ్ళి స్వయంగా వారు ఆహ్, నిరాహార దీక్ష విరమింపజేసి బయటకి పంపించారాయన్ని. ఇన్ని జరిగినప్పుడు ఈ ఒక్కదాని గురించి ఎందుకు పట్టు కూర్చుంటున్నారు? ఎందుకు ఆ ఒక్కదాని గురించి వాళ్ళంతా మొండిగా ఉంటున్నారు? ఏవై ఉండొచ్చంటారు కారణాలు? అంటే ఇప్పుడు విద్యార్థులు అడిగింది నరేంద్ర మోదీ గారి రాజీనామా కాదు. ఆ ఇంకేం డిమాండ్ కూడా కాదు. వచ్చింది. వచ్చింది. కానీ గట్టిగా అడుగుతుందయితే మాత్రం ధర్మేంద్ర ప్రధాని ప్రధాన్. గారి ఆహ్, ప్రధాని రాజీనామా చాలు మాకు ప్రధాని రాజీనామా చేయకపోయినా పర్లేదు అంటున్నారు. కానీ ఎందుకు ఈగోకి వెళ్తున్నారా? ఇ లేకపోతే తప్పు ఒప్పుకుంటున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వాల్సొస్తదా? ఇగోకి వెళ్ళటంతో పాటు తగ్గినట్టుగా మరీ అంత సరెండర్‌నెస్ అంత సబ్మిసివ్‌గా అవసరం ఉండాలా మనం లేదనుకుంటున్నారా? అంత అక్కర్లేదు హ్మ్. అనేది. రెండోది వాళ్ళకొక ప్రోగ్రామ్ ఉంది. ఎవరినైనా కొనుగోలు చేయవచ్చు అనేది వాళ్ళ వ్యూహం. అందులో భాగంగానే
రిపీటెడ్‌గా వాళ్ళు జరుపుతున్నటువంటి చర్చల్లో ఇద్దరిద్దరు చొప్పున పాల్గొంటున్నారు వీళ్ళు. హ్మ్. పాల్గొంటున్న ప్రతి వాళ్ళని వాళ్ళు తూకం వేస్తున్నారు లోపల. తూకం వేసి ఏ రేటుకి తూగుతారు వీళ్ళు అంటే చీలిక తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతోంది కాక్రోచ్ మూవ్‌మెంట్‌లో. అందులో భాగమే విచ్ఛిన్న శక్తులన్నీ వీళ్ళ చుట్టూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి కాషన్ చెప్తున్నారు. మీ చుట్టూ చాలామంది విచ్ఛిన్నకారులు మోహరిస్తున్నారు. వాళ్ళని దూరం పెట్టండి అని చెప్పి మొదట వాళ్ళకి సింపతి తెలియజేస్తున్న వాళ్ళ మీద దాడి. దాని తర్వాత వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు, ఒక్కొక్కళ్ళ ఇంటిగ్రిటీని దెబ్బకొట్టి దాన్ని చీల్చేయటానికి రకరకాల కుట్రలు, కుతంత్రాలు మొదలైపోయినాయి. ఆ మొదలైపోయిన క్రమమే మనం చూస్తున్నాం. హ్మ్. వాంగ్‌చుక్ మీద రకరకాల అతను ఫేక్ అన్నారు. అవును. అతను మొత్తం ఇన్ టోటల్ ఫేక్ వ్యక్తి. ఆ ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు అని దాడి. తర్వాత దీనికి మద్దతుగా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద పర్సనల్ లెవెల్‌లో దాడి చేస్తున్నారు. అది ఆహ్, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి ఒక్కళ్ళ మీద రాహుల్ గాంధీ వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కళ్ళ మీద దాడి జరుగుతూనే ఉంది. స్టిల్ నడుస్తూనే ఉందది. చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఎంతగా దాడి చేస్తున్నప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే వాళ్ళు చేయించాలని అనుకోవడం లేదు. చూద్దాం. చేయించుకోవడం లేదు. ఇంతకుముందు ఇలాంటి డిమాండ్స్ వచ్చిన వాళ్ళు ఎవరూ చేయలేదు. ఎంజే అక్బర్ కూడా మైనారిటీ వ్యక్తి కాబట్టి ఇంటిగ్రిటీ ఇష్యూ వచ్చింది. మనం ఎందుకు ఇక్కడ కొనసాగటం అనే ఉద్దేశంతో ఆయన తప్పుకుని పక్కకెళ్ళిపోయాడు. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ అంటే ఆర్ఎస్ఎస్ లింకుల్లో నుంచి వచ్చినటువంటి హర్దీప్ గాని, హర్షవర్ధన్ గాని వీళ్ళెవరూ చెలించలేదు. చూద్దాం. ఈవెన్ వైష్ణవ్ కూడా ఆ రోజున స్పందించలేదు. ఆ యాక్సిడెంట్ జరిగిన ఈ రోజు సందర్భంగా. ధర్మేంద్ర గారు కూడా స్పందించకపోవచ్చు. లేదు. స్పందించడు. ఆయనకు ధైర్యం చెప్పారు. ఆయనకు ఓకే. ధైర్యం చెప్పారు. చూద్దాం సార్. మీకేమీ కాదు మేమున్నాం అని చెప్పి భరోసా ఇచ్చారు. ఆయన కూడా చలించే మనిషేం కాదు. హ్మ్. ఆయన కూడా అంతే మొండిగా ఉన్నాడు. నిజానికి ఆయన ఆఫీస్ నుంచి, ఆయన కార్యాలయం నుంచి మొదలై ఉండాల్సింది ఇది. ఎందుకంటే ఆయన కమిటీ వెయ్యాలి. తర్వాత ఇంకొక రాంగ్ నేరేటివ్ ఒకటి జనాల్లో పంపు చేస్తున్నారు వీళ్ళు. ఆర్ఎస్ఎస్ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కాక్రోచ్ జనతా పార్టీ ఈ జంతర్ మంతర్ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆర్ఎస్ఎస్ కూడా కోపంగా ఉంది అని ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. కానీ అది కూడా ఫేకే. చూద్దాం. ఇన్ని ఎందుకంటే ఫేకుల మధ్య అంటే అదెందుకు ఫేక్ అంటున్నానంటే ఆయన ఈ మాజీ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ అయినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన మాట్లాడాడు. ఆహ్, ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి అని చెప్పి మాట్లాడాడు. ఆ ప్రకటన తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉంది అని మాట్లాడుతున్నారు గానీ అదేమీ కాదు. అది కూడా ప్రోగ్రామే. ఓకే. అది కూడా ఒక రాంగ్ నేరేటివ్‌ని జనాల బుర్రల్లోకి ఎక్కించటం కోసం వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్‌లో నుంచి బయటకొస్తోందది. ఇన్ని రకాల వ్యవహారాలు, ఇన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు నడుస్తున్నాయి. చూడాలి మరి. ఈ కుతంత్రాల మధ్య తమ ఇంటిగ్రిటీని నిలబెట్టుకుని అంటే కేవలం ఇదొకటే డిమాండ్ కాదు. ఇతర డిమాండ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. కాబట్టి నెమ్మదిగా ఇతర అంశాల వైపు దృష్టి మళ్లిస్తూ కనీసం విద్యా వ్యవస్థలో వ్యాపించినటువంటి కార్పొరేటైజేషన్ గురించి ఒక డిమాండ్‌తో గనక ఆందోళన తిరిగి మొదలుపెట్టారు. ఎలాగూ నడుస్తోంది. ఈ నడుస్తున్న ఆందోళనలో ఈ డిమాండ్‌ని జోడించి రిలేటెడ్ కాబట్టి నెమ్మదిగా అటువైపు డ్రైవ్ చేయొచ్చు. ఆల్రెడీ రైతులు చేరుకుంటున్నారు అక్కడికి. హ్మ్. రైతులు చేరుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంకో కౌంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఈ 2 కౌంటర్ల మధ్య ఒక సమన్వయం సాధించి ఈ దేశంలో కార్పొరేట్ కమ్యూనిస్టిక్ సొసైటీ పేరుతో జనాల భూములు లాక్కోవడం, ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో. దీని మీద కూడా కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడగలిగితే దీని విస్తృతి అర్థమైన తర్వాత మరింత భయపడుతుంది భారతీయ జనతా పార్టీ. ఈ భయపెట్టే దిశగా వెళ్ళటం ద్వారా మాత్రమే వాళ్ళు తమను తాము కాపాడుకోగలుగుతారు. మరి ఆ ఆలోచనలు ఏమన్నా చేస్తాడేమో చూడాలి. అభిజిత్ అనేది చూడాలి సార్. చూడాలి. థాంక్ యూ అండి.